హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో రైతులు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు ప్రభుత్వం తమకు యూరియాను అందించడం లేదని మండిపడ్డారు. యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిల్చున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి యూరియా ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అంటే మేము ఏం బండి చేయాలి, ఏం చేయాలి చెప్పండి. గింత కొరత అయితే ఎట్లా చెప్పి ఇబ్బంది మాకు. కనీసానికి ఇంతవరకు పిండి వేయలే, నాటేసి ఇప్పుడు దాదాపు 20 రోజులు అవుతుంది. 20 రోజుల బట్టి పిండి లేదు, ఏది లేదు, ఏమి లేదు. పత్తి అనేది ఎత్తే పత్తికి కూడా ఇంతవరకు పిండి అందియలేదు. ఈ యూరియా గురించి లైన్ ఉంటానో మేము వచ్చేవరకే కథం అయిపోతాయి. వాళ్ళైనా కూడా ఏం చెప్తాను వీళ్ళు కథం వచ్చేవరకు కథం మేమే కొట్టుకుంటాను, రైతులమే కొట్టుకుంటున్నాం తప్ప. కానీ కనీసానికి ఇంత ఎవరు పెద్ద అనేటోళ్ళకు కనీసానికి ఎవరికి కూడా కథ పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చేస్తాం మీకు బ్యాంక్ లో స్టాక్ లేదంటే ఆయన వచ్చారికి మొత్తం అంతా ఖాళీ కథ సెటర్లు ఆడుతాను చూపిస్తాను. చూసుకోవాలి మీకు ఏమైనా బత్తాలనే చూసుకోవాలి, నేను ఉండి ఇస్తలేనా అని మమ్మల్ని ఎందుకంటే చెప్తానని కథ అందరికి సెటర్లు ఆడి చూపిస్తాను. ఏమి లేవు అలా మేము వస్తాను కథ పడి కాపులుగా వస్తాను పోతాను పని తెచ్చిపెట్టుకొని. ఇప్పుడు బత్తాల గురించి మీ పని అంతకొని తీసుకుంటే మరి మా గొడ్లు గోజలు మీ కరెంట్ పెట్టుకునేది, పొలం తిరుక్కునేది మేము మా పని అంతా ఇక్కడనే అయిపోయినాక అక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి. మేము ఇప్పుడు ఆడ సరిపోతలేదు, ఇది సరిపోతలేదు. ఏ కూడు లేదు, కుమ్ము లేదు, ఏం లేదు. పొద్దుగాల 7 గంటలకు వచ్చి కూర్చుంటాను, ఆయన రాకముందు వచ్చి కూర్చుంటాను. కథం మేము వచ్చారకే కథం ఆడికే అయిపోతాను, లైన్ అయిపోతుంది, కథం అయిపోయినాయి. ఇంత ఇబ్బంది పడతా అంటే మేము ఏం బండి చేయాలి, ఏం చేయాలి చెప్పండి. గింత కొరత అయితే ఎట్లా చెప్పి ఇబ్బంది మాకు. కనీసానికి ఇంతవరకు పిండి వేయలే, నాటేసి ఇప్పుడు దాదాపు 20 రోజులు అవుతుంది. 20 రోజుల బట్టి పిండి లేదు, ఏది లేదు, ఏమి లేదు. పత్తి అనేది ఎత్తే